ప్రయత్నలేదండి. యేసుతో నా జీవితం అనే ప్రోగ్రామ్ కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు? చక్కగా ఈ యొక్క వాక్యాన్ని చూసిన మీ అందరికి కూడా నా వందనాలు. దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితాలు అంటే బైబిల్ ప్రకారంగా మనం ఎలా జీవిస్తే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి అనే సత్యాలన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాం కదా! నిజంగా ఈ యొక్క సత్యమైన మాటలు మీ యొక్క జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంటే దేవుని స్తుతించండి. దేవుని యొక్క ఆహ్, ఆశీర్వాదాలు మీరు పొందుకుంటే ఖచ్చితంగా కామెంట్స్ ద్వారా తెలియచేయండి. దేవునికి స్తోత్రం. అంటే మీరు వింటున్న ఈ మాటలు మీ జీవితాల్లో ఫలించే రీతిగా మీరు మీ జీవితాల్లో అవలంబించినప్పుడు దేవుని ఉన్నతమైన ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకుంటారు. కాబట్టి మీరు చక్కగా దేవుడు మమ్మల్ని ఈ రీతిగా దీవిస్తున్నారు. మీ యొక్క వాక్యం ద్వారా లేకపోతే మీ యొక్క మాటల ద్వారా మేము ఆదరణ పొందుతున్నాం అనే వారందరూ కూడా దేవుని స్తుతిస్తూ మరి కామెంట్స్ ద్వారా కూడా తెలియచేయమని ఎంతగానో మిమ్మల్ని అర్థిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ రోజున ఈ వాక్యం మీకు ఉపయోగకరంగా ఉందా లేదా అనేది నాకు తెలుస్తుంది. అంటే ఈ రోజున మరి అనేక అంశాలు మనం చెప్పుకున్నాం. దేవుని వాక్యానుసారమైన జీవితాలు మన జీవితాల్లో మనం ఎలా కలిగి ఉంటే మన కుటుంబ జీవితాలు, మన వ్యక్తిగత జీవితాలు, మన సంఘ జీవితాలు అనేవి ఎలా ఆశీర్వాదకరంగా ఉంటాయనే సత్యాలన్నీ కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ రోజు భాగంలో ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడా నీకు వందనాలు. శ్రేష్టమైన జ్ఞానం నుంచి సూటిగా తేటగా మీ ప్రజలతో మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి మీ అందరికి. ప్రైజ్ లార్డ్. ఆహ్, దేవుని వాక్యానుసారమైన జీవితాలు అనే యేసుతో నా జీవితం అనే ప్రోగ్రామ్ లో భాగంగా మన బిడ్డలు మన చెయ్యి దాటిపోయినట్లుగా అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మీ బిడ్డలు మీ చెయ్యి దాటిపోయారా? అంటే అనేక మంది తల్లిదండ్రులు ఏం చెప్తూ ఉంటారంటే మా బిడ్డలు మా మాట వినట్లేదండి. అనేకమైన దుర్వ్యాపారములు, దుర్వ్యసనములు, అనేకమైన మత్తు పానీయాలకి లేకపోతే మత్తు పదార్థాలకి, అనేకమైన తిరుగుళ్ళకి మరి అలాగే అనేకమైన వ్యర్థమైన స్నేహాలకి, అనేకమైన పబ్ కల్చర్ కి, క్లబ్ కల్చర్ కి, అనేకమైన దుష్ట సాంగత్యాలకి కూడా వారు అలవాటైపోయి నిజంగా తల్లిదండ్రుల యొక్క మాట వినని వారుగా తయారయ్యి మా మా యొక్క ఆహ్, బతుకులకి అంటే మా జీవితాలకు వారు ఎంతో కష్టకరంగా, భారంగా లేకపోతే మాకు ఎంతో ఆటంకంగా మమ్మల్ని ద్వేషించేవారుగా, దూషించేవారుగా లేకపోతే మా పట్ల మేము ఎంత ప్రార్థన చేసే తల్లులుగా ఉన్నామో, ఎంత ప్రార్థించే తండ్రులుగా ఉన్నామో, అయినా సరే మా బిడ్డలు మా గురించి ఆలోచించకుండా వారికి కలిగిన వ్యసనాలతో వారేంటంటే వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మా బిడ్డలు మా చేయి దాటిపోయారని చెప్పి ఈ రోజున చింతిస్తున్నారా? మరి చింతించాల్సిన అవసరమే లేదండి. ఈ రోజు నీ ప్రోగ్రామ్ చూసిన నీవు నీ బిడ్డ గురించి ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా ప్రార్థన ద్వారా అనేకమైన విజయాలు చూడొచ్చు. మరి ప్రార్థించడం ద్వారా మరి అనేక అంశాలు మనం తెలుసుకుంటున్నాం. ప్రార్థించడం ద్వారా మరి హన్న ఒక శ్రేష్టమైన సమూయేలైన ప్రవక్తని ప్రపంచానికి అందించారని, అలాగే ఆల్వా ఎడిసన్ గారు ప్రపంచానికి ఒక వెలుగునిచ్చారని కరెంట్ ద్వారా, అలాగే ఆ దేవునికి ప్రతిష్ఠితమైన బిడ్డను గర్భం నుంచి మరి గర్భస్థ శిశువుగా ఉన్నప్పటి నుంచి కూడా ఆమె దేవునికి ప్రతిష్ఠింపబడిన బిడ్డకి మరి జన్మనివ్వడం అనే స్థితిలో ఆమె మద్యపానం కానీ లేకపోతే ద్రాక్షరసం కానీ అపవిత్రమైన ఏది తినకుండా మానవ యొక్క భార్య దేవుని యొక్క మాటకు విధేయత చూపించడం ద్వారా ఒక ప్రార్థించే తల్లిగా మరి హన్నాలాగా వీరందరూ కూడా ప్రార్థించే తల్లులుగా ఉండి దేవుని యొక్క మాటకు విధేయత చూపించి మరి ఎప్పుడైతే శ్రేష్టమైన బిడ్డలు పొందుకున్నారో వారి గురించి ప్రార్థించారో వారు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉన్నారు. మరి అందులో అంటే ఈ రోజున నేనేం చెప్తున్నానంటే ప్రార్థించే తండ్రులుగా ప్రార్థించే వారంగా మనం ఉన్నప్పుడు మన బిడ్డలు దాడిపోయే స్థితిలో ఉన్నా సరే, అంటే వారు త్రాగుతున్నా, తిరుగుతున్నా, మద్యం కలిగిన అంటే మద్యపానం అనే కాదు కానీ మత్తు పదార్థాలకి డ్రగ్ అడిక్ట్ అయిపోయినా సరే, వారు అనేకమైన వర్షణాలతో వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నా సరే, ఈ రోజున మన ప్రార్థన ద్వారా దేవుడు వారిని మనలా దేవుని యొద్దకు అలాగే మనల్ని గౌరవించే స్థితికి దేవుడు తీసుకురాగలడు. కాబట్టి ప్రార్థనలో గొప్ప విజయం ఉంటుంది. మరి అనేక మంది తల్లిదండ్రులు చూసుకుంటే అండి ప్రార్థించడం కన్నా వారు ఏం చేస్తారంటే వారి యొక్క పనులు చేసుకోవడంలోనే వారి సమయం అంతా అంటే ఉదయాన్నే లేచామా, కష్టపడ్డామా, మా బిడ్డల కొరకు ఏదో ఆస్తులు సమకూర్చాలి, లేకపోతే ఏదో వారికి ఇవ్వాల్సిన స్టడీస్ నిమిత్తమో లేకపోతే చదువులకు సంబంధించిన అనేకమైన ఉన్నతమైన చదువులు చదవాలి, లేకపోతే వివాహాల కోసమో, ఉద్యోగాల కోసమో, లేకపోతే ఇంకా అనేకమైన అంశాల నిమిత్తం వారు ఏం చేస్తారంటే కష్టపడుతూ ఉంటారు. ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి ఆ బిడ్డల్ని చదివిస్తూ ఉంటే, లేకపోతే వారికి అవసరాలని కూడా మరి అవసరానికి మించి వారికి అడుగుతూ ఉంటే వారిని గమనించకుండా ఇవ్వడం ద్వారా ఆ బిడ్డలు అనేవారు చెడిపోయే స్థితిలోకి వెళ్తారండి. ఈ రోజున మరి అట్టి స్థితిలో మనం ముందుకుండా మనం ఏం చేయాలంటే వారిని అన్ని విషయాల్లో కూడా మరి పరిశీలిస్తూ, గద్దిస్తూ, అలాగే
వారి నిమిత్తం మనం ప్రార్థించినప్పుడు మన బిడ్డల జీవితాలు అనేవి ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున ప్రార్థించే తల్లిగా ఉంటే నీ యొక్క బిడ్డ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒకవేళ ప్రార్థించకుండా నీవే వ్యసనాల్లో ఉంటే జాగ్రత్త. నీతో పాటు నీ కుటుంబం అంతా కూడా దేవుని ఉగ్రత పాలవుతుంది. కాబట్టి ఈ రోజున దేవుని వాక్యానుసారమైన ఈ యొక్క జీవితాలు అనేవి మన జీవితాలు ఒక తాగుబోతైనా సరే, తిరుగుబోతైనా సరే, మన యొక్క భర్త అయినా సరే, ఇటు బిడ్డలైనా సరే ఉంటే మన కుటుంబ జీవితాల్లో ఉన్న ఒక స్త్రీ అయినా సరే, లేకపోతే పురుషుడైనా ఎవరైనా సరే వ్యసనాలతో ఉన్న వారి నిమిత్తం మనం ఏం చేయాలంటే ప్రార్థించాలండి. ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఆ రీతిగా మరి చూసుకుంటే అండి, మరి అగస్టిన్ అనే ఒక వ్యక్తి మరి ఆమె ఆయన యొక్క తల్లి పేరు మౌనిక అండి. ఆమె చక్కగా ఆమె దేవుని యొక్క సత్య గ్రంథమును తెలుసుకుని, దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకుని ఆమె మారు మనసు పొంది దేవుని యొక్క బిడ్డగా మారినప్పుడు ఆమె ప్రార్థించడం ద్వారా మరి ఆ యొక్క తల్లి యొక్క అగస్టిన్ అనే తన బిడ్డ కోసం ప్రతి నిత్యము కూడా ప్రార్థిస్తూ ఉండేది. తన కన్నీటి ప్రార్థన ద్వారా దేవుడు ఆ బిడ్డకి ఒక అద్భుతమైన కార్యాన్ని అందించాడు. ఆ బిడ్డ ఎంత వ్యసనపరుడు అంటే అగస్టిను మరి చిన్నప్పటి నుంచి కూడా ఎంతో తల్లికి దూరంగా పెరగడం ద్వారా ఆ చిన్న వయసులోనే ఆ వ్యర్థమైన వ్యసనాలతో కూడిన జీవితాన్ని, వేశ్యలతో గడిపే జీవితాన్ని కూడా ఆ బిడ్డ అలవాటు చేసుకుని తల్లికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తూ, తల్లి మందిరానికి రమ్మన్నా సరే రావడానికి కూడా సమయం లేకుండా, తల్లి మరణించినా కూడా తెలియని స్థితిలో ఎలా ఉంటాడంటే ఆ వ్యక్తి మరి అసలు వేశ్యలే తన జీవితం అంతా కూడా సుఖభోగాల నిమిత్తం ఈ లోకమే నాకు సుఖాన్ని అందించడానికి అని చెప్పి మత్తు పదార్థాలకి, ఆ యొక్క వ్యర్థమైన స్నేహాలకి, వ్యర్థమైన మోహాలకి ఆయన అలవాటు పడి ఒక భయంకరమైన జీవితం జీవిస్తున్న ఆ వ్యక్తి మరి తన తల్లి ఎప్పుడైతే ఇలా ప్రార్థిస్తూ కన్నీటి ప్రార్థన దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన ద్వారా ఒకానొక దినాన దేవుడు మరి ఆ యొక్క బిడ్డను దర్శించి అగస్టిన్ అనే జీవిత చరిత్ర చక్కగా అందరూ కూడా చదవండి ఆ బుక్ మరి కొనుక్కొని చక్కగా ఆ అగస్టిన్ అనే యొక్క వ్యక్తి చక్కగా ఏం చేస్తారంటే మరి ఆ తల్లి యొక్క ప్రార్థన ద్వారా దేవుడు ఆ బిడ్డను దర్శించి ఆ బిడ్డని ఆ యొక్క తల్లికి ఒక రోజు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు దర్శనం ద్వారా చూపిస్తూ ఉంటారు. ఆమెతో పాటు తన బిడ్డ కూడా మరి పరలోక రాజ్యంలో ఉన్నట్లుగా అంటే ఆమె ప్రార్థన ద్వారా తన బిడ్డను కూడా మరి ఆ పరలోక రాజ్యానికి సంపాదించుకుంటుందన్న స్థితిలో అంటే ఈ రోజున ఒక తల్లి ప్రార్థన బిడ్డనే దేవుని సన్నిధికి నడిపిస్తుంది, పరలోక రాజ్యాన్ని చేర్చుకుంటుంది. అంటే ఈ రోజున మనం ఏం తెలుసుకోవాలంటే మన ప్రార్థన ద్వారా మన బిడ్డలు ఎటువంటి భయంకరమైన స్థితిలో వ్యసనాలతో ఉన్నా సరే, ఎటువంటి పాపిష్టి జీవితాలు జీవిస్తున్నా మనము ప్రార్థించినప్పుడు మన బిడ్డలు ఆశీర్వాదకరంగా ఆ వ్యసనాల నుంచి విడుదల పొందుకొని దేవుని సన్నిధికి వచ్చేవారుగా మారుతారండి. అగస్టిన్ ఎంతో భయంకరమైన స్థితిలో ఆ యొక్క భయంకరమైన వ్యసనాలు ఆ వేషలతో జీవించిన ఆ జీవితాన్ని విడిచి ఒకానొక దినాన ఆ తల్లి చేసిన ఆ కన్నీటి ప్రవాహంలో నేను పరలోక రాజ్యానికి కొట్టుకు వచ్చానన్న ఆ మాటలు ఆయన పలుకుతూ మరి ఆయన దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఆయన అయ్యా నేను కనీసం నా తల్లిని కూడా చూడలేకుండా నేను భయంకరమైన జీవితాన్ని జీవించానని చెప్పి దేవుని యొక్క సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేస్తూ ఆ దేవుడు దర్శించినప్పుడు అని ఈ రోజున నువ్వు చేసిన ఓ తల్లి నువ్వు చేసిన ఏ ప్రార్థన కూడా వృధాగా పోదు. ఎందుకంటే విరిగి నలిగిన మనస్సును ఆయన అలక్ష్యం చేసే దేవుడు కాదండి. నీవు ఈ రోజున కార్చిన ఒక కన్నీటి బొట్టు ఎంతో విలువైనది. నీ కన్నీటిని చూస్తున్న దేవుడు ఆ కన్నీటికి ఆశీర్వాదకరంగా నీ బిడ్డని అనేకులకు దీవెనకరంగా నువ్వు ఎంత వ్యసనపరుడో లేకపోతే ఎంత ప్రజలందరూ కూడా అసహించుకునే స్థితిలో వీడున్నాడు, తల్లికి తండ్రికి దుఃఖం పుట్టించే స్థితిలో వీడున్నాడని నువ్వు ఎంతగా నువ్వు రోధిస్తున్నావో ప్రతి ఒక్క విషయాన్ని కూడా దేవుడు గమనిస్తున్నాడు. కానీ ఖచ్చితంగా నువ్వు ఏ రోజు నుంచి ప్రార్థన మొదలు పెట్టావో ఆ ప్రార్థనను ఆపకుండా ప్రతి క్షణము నీ బిడ్డ గురించి ప్రార్థిస్తూ ఉండు. ప్రార్థన ద్వారా నువ్వు విజయాన్ని పొందుకుని ఒకవేళ నువ్వు మరణించినా సరే ఆ ప్రార్థన ఖచ్చితంగా ఆ బిడ్డకు ఉపయోగకరంగా ఉంటుంది. ఆ తల్లి మౌనిక మరణించింది, ఆ తర్వాత ఆ వ్యక్తిలో దేవుడు మారు మనసు అనేది దేవుడు దర్శించి మారు మనసు ఇచ్చినప్పుడు అయ్యో కనీసం నా తల్లిని చూడడానికి కూడా లేని స్థితిలో వెళ్ళలేని స్థితిలో నేను ఉన్నానే, అంత దౌర్భాగ్యమైన జీవితం నేను జీవించాను అని చెప్పి ఆ హృదయ వేదనతో దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థించి నా తల్లి యొక్క కన్నీటి ప్రవాహంలో నేను ఈ యొక్క పరలోక రాజ్యానికి కొట్టుకు వచ్చేసాను అన్నట్లుగా ఆయన ప్రార్థించి అక్కడి నుంచి వస్తున్నప్పుడు ఆ యొక్క ఆయనతో మరి అంతకు ముందు మరి సహవాసం చేసిన ఆ వేశ్యలు అనేవారు ఆయన మీద ఆ యొక్క వస్తున్న సమయంలో ఆయన మారు మనసు పొంది చక్కగా దేవుని యొక్క పరిచర్యలో మరి ఆయన జీవితం శ్రేష్టంగా జీవిస్తున్న సమయంలో ఆయన వస్తున్న సమయంలో వేశ్యలు ఆయన మీద పూలదండలు వేసి అగస్టిన్ వస్తావా అని చెప్పి ఆయన్ని అడిగినప్పుడు
మా పాత అగస్టిన్ అక్కడే చచ్చిపోయాడు. ఎప్పుడో చచ్చిపోయాడా మా పాత అగస్టిన్. మీతో గడిపిన నేను వ్యర్థమైన జీవితంతో గడిపిన ఆ అగస్టిన్ ఎప్పుడో మరణించాడమ్మా. ఇప్పుడు బతుకుతున్నది నా తల్లి కన్నీటి ప్రవాహంలో పరలోక రాజ్యాన్ని కొట్టుకు వచ్చిన ఆ యొక్క నూతనమైన అగస్టిన్ మాత్రమే బ్రతుకున్నాడు. నేను ఏ దుష్ట కార్యము, ఏ పాపిష్టి కార్యము చేయనని వారితో చెప్పినప్పుడు దేవుడు ఎంత హర్షించుంటాడండి. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఒక్క పాపి మారు మనసు పొందితే అండి పరలోక రాజ్యంలో దేవుడు సంతోషిస్తాడంట. అంటే ఈ రోజున ఇటువంటి సంతోషము, ఆనందము మనం మన బిడ్డల ద్వారా పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? వారి గురించి ప్రార్థించాలి. నువ్వు మరణించిన తర్వాతైనా సరే నీ బిడ్డ ఆశీర్వాదాన్ని, దేవుని సన్నిధికి వచ్చే ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలంటే నీ బిడ్డల గురించి ప్రార్థించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున మరి అనేక మంది బిడ్డలు ఈ రోజు తల్లిదండ్రులైన వారికి అవిధత చూపించే స్థితిలో ఉన్నారండి. లూకా సువార్త 15వ అధ్యాయము 11 నుంచి 12 నుంచి ఒకసారి చదువుకుంటే అండి, ఒక మనుషునికి 2 కుమారులు నుండి వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తులు నాకు వచ్చి భాగం ఇమ్మని తండ్రిని అడుగ్గా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టును. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తము కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారములను పాడు చేసును. దేవునికి స్తోత్రం. ఇక్కడ 2 అన్నదమ్ములు ఒక తండ్రికి ఉండగా ఆ తండ్రి నుంచి ఒక చిన్న కుమారుడు తనకు కావాల్సిన తన ఆస్తిని అంతా కూడా తీసుకొని నేను ఏదో సాధించాలైతే నాకు ఈ యొక్క ఇంటిలో స్వేచ్ఛ లేదు. అనేక మంది బిడ్డలు ఈ రోజున తల్లిదండ్రులకు మాకు స్వేచ్ఛ లేదు, మేము అసలు ఫోన్ మాట్లాడడానికి ఉండదు, ఫోన్ యూజ్ చేయడానికి ఉండదు, లేకపోతే ఒక సినిమా ఉండదు, ఒక అచ్చట ఉండదు, ఒక ముచ్చట ఉండదు, లేకపోతే వ్యర్థమని ఏవి కూడా చూడకూడదు, మాకు అన్ని కూడా రూల్స్ అని చెప్పి ఎంతో విసుగు చెందుతూ ఉంటారు. తల్లిదండ్రులు అంటే అగౌరవము, లేకపోతే వారి పట్ల అభద్రతా భావం, అంటే వీరు ఉంటే అసలు మా జీవితాల్లో నాశనమే అన్నట్లుగా తల్లిదండ్రుల పట్ల ఒక వ్యతిరేకమైన భావన అనేది పెంచుకొని ఏం చేస్తారంటే వారు దేవునికి దూరం అయిపోతూ ఉంటారు, తల్లిదండ్రులకు కూడా దూరం అయిపోతూ ఉంటారండి. అందులో భాగంగా ఈ రోజున ఇటువంటి వ్యసనాక్రాంతులుగా ఉన్న మీ బిడ్డల విషయంలో మీరేం చేయాలంటే ప్రార్థించేవారుగా, దేవుని యొక్క సన్నిధిలో నిరీక్షించేవారుగా ఉన్నప్పుడు దేవుడు వారిలో మారు మనసు అనేది ఇచ్చి మరలా మీ ఎదుగు తిరిగి వచ్చే స్థితిని ఇస్తారు. ఈ రోజున నీ బిడ్డ ఏ వ్యసనాలతో ఉన్నా సరే మనం ఏం చేయాలి? మన బిడ్డలు ఎంత అంటే మన చెయ్యి దాడిపోయారని మనం అనుకోవడానికి వీల్లేదు. అంటే చాలా మంది మీ బిడ్డలు ఇంకా మీరు పట్టుకోలేరండి. వాడు కావాల్సిన అలవాట్లని కూడా ఏదైతే లేదు అసలు వాడికి లేని అలవాటు లేదని చెప్పి ఎంతో మంది సాక్ష్యం ఇస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మన బిడ్డలు మారుతారో మీ బిడ్డలంత మంచి బిడ్డలు ప్రపంచంలోనే ఉండరమ్మా అన్న సాక్ష్యాన్ని మన బిడ్డలు పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థించే తల్లులుగా ఉండాలి. ఓ తల్లి, ఓ తండ్రి నీ బిడ్డల గురించి ప్రార్థించు. ప్రార్థించినప్పుడు దేవుని వాక్యానుసారమైన జీవితాలు బిడ్డల్లో మరి శ్రేష్టంగా అందుతాయి. కాబట్టి అంటే ఆశీర్వాదాలు దేవుని నీ బిడ్డ కాళ్ళు నువ్వు ఏం చేయాలి? ప్రార్థించాలి. మరి ఇక తప్పిపోయిన కుమారుడిని చూసుకుంటే అండి, ఆ యొక్క చిన్న కుమారుడు తనకి ఏదో ఆ యొక్క ఈ ఇంట్లో నాకు అసలు స్వేచ్ఛ లేదనే స్థితిలో ఏం చేశాడంటే తనకు నచ్చిన స్థితిని, ఈ రోజున పిల్లలందరూ కూడా మా ఇష్టం, మా చిత్తం, మాకు నచ్చిన జీవితం, మా లైఫ్ స్టైలే వేరు, మా గోల్సే వేరు, మా యొక్క ఫీలింగ్సే వేరు అన్నట్లుగా ఒక టెక్ విధానాలతో ఏం చేస్తారంటే హైటెక్ అంటే మన నాగరికత అనేది అభివృద్ధి చెందిందిగా, టెక్ నగరాలు అభివృద్ధి చెందిన హైటెక్ నగరాలుగా ఉన్నాయి కదా, మేము కూడా హైటెక్ బతుకులు బతకాలని చెప్పి ఏం చేస్తారంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరం అయిపోయి వారు వ్యర్థమైన జీవితాలు జీవించి మరి భయంకరమైన స్థితిలో భయంకరమైన మరణాలు సంభవిస్తూ ఉంటాయి. అలాగే ఆ యొక్క స్థితిని బట్టి తప్పు తెలుసుకుని మరలా దేవుని యొక్క సన్నిధికి, అలాగే దేవుని యొక్క దేవుడు ఇచ్చిన తల్లిదండ్రుల దగ్గరికి మరలా తిరిగి రావడం జరుగుతుంది. అది ఎప్పుడు అంటే ప్రార్థన ద్వారా. ఒకవేళ మనం చెయ్యి విడిసామా మన బిడ్డలు మనకు దూరం అయిపోతారు. కాబట్టి ఓ తల్లి నీ బిడ్డల గురించి ప్రార్థించు. ఆ తప్పిపోయిన కుమారుడు ఆ యొక్క ఆశనంతా తీసుకెళ్లాడు. ఆయన ఏం చేశాడని అదంతయు ఖర్చు చేసిన తర్వాత వెళ్ళి ఆ దేశస్థితిలో ఒక మొత్తం ఖర్చు అయిపోయింది. తను తీసుకువెళ్ళిందంతా ఖర్చు అయిపోయింది. అంతేకాదు కానీ చివరికి ఆయన ఎవరో ఒకరి దగ్గర పనిచేసే స్థితికి వచ్చారు. అంతేకాదు తినటానికి కూడా లేని స్థితి. కూలి వంటకు నా యొక్క తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు నాకు కాఫీ కావాలంటే బెడ్ మీదకి వచ్చేది. నాకు చికెన్, మటన్, నాకు ఏం కావాలన్నా తల్లిదండ్రులు అన్ని కూడా శ్రేష్టం కదా. ఈ రోజున నేను ఒకరి దగ్గర కూలివానిగా చేయాల్సి వస్తుంది. లేకపోతే నేను ఏదైనా కనీసం ఆ వ్యక్తికి పందులు పొట్టు కూడా తినడానికి దొరకదండి. అట్టి దుస్థితిలోకి వచ్చేస్తుంది. ఈ రోజున ఏ చెడు వ్యసనాలలో కోసమో, లేకపోతే నాకు లోకంలో ఎంత స్వేచ్ఛ ఉంటుందనే స్థితిలో బిడ్డలు మన నుంచి దూరం అవుతారు. అది వారికి స్వేచ్ఛ కాదు. వారు ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఈ రోజున ఓ యవనస్తుడా
నీ తల్లిదండ్రులు ప్రార్థిస్తున్న స్థితిని గమనించుకున్నా నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తే జాగ్రత్త. ఈ రోజున ఈ చిన్న కుమారుడు తన నచ్చిన జీవితం జీవించాలనుకున్నాడు కానీ కనీసం తినటానికి తిండి కూడా దొరక్క, కనీసం వేసుకోవడానికి వస్త్రం లేక పందులు తినే పొట్టైనా తిని కడుపు నింపుకుందాం అనుకున్నాడు కానీ ఆ పందుల పొట్టు కూడా దొరకలేదు. అంటే దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఏదైనా కార్యం చేయాలనుకుంటే దానిని దేవుడు నీకు ఆశీర్వాదకరంగా ఏ కార్యము కూడా ఆయన చేయడు. ఎప్పుడైతే దేవుని మాటకు లోబడతావో అప్పుడే నీకు దీవెన, ఆశీర్వాదం. కాబట్టి ఈ చిన్న కుమారుడు తనకి బుద్ధి వచ్చినప్పుడు అయ్యో నా యొక్క తండ్రి దగ్గర కూలివాడికి అన్నమైనా దొరుకుతుంది, కనీసం నేను నా తండ్రి దగ్గర కూలివాడుగానే ఉంటానని చెప్పి బుద్ధి తెచ్చుకొని అయ్యో నేను తప్పు చేశాను, నా తండ్రి దగ్గర నుంచి అంటే నా తల్లిదండ్రుల దగ్గర నుంచి నేను రాకుండా దేవుని యొక్క మాటకి తల్లిదండ్రుల మాటకి విధేయత చూపించినప్పుడు నా జీవితం ఎంతో బాగుంది కదా. నేను నాకు ఏది కావాలని ఈ రోజున మన బిడ్డలు మంచం దిక్కుండానే మనం అనేకమైన అందిస్తూ ఉంటాం. అంటే అటువంటి ప్రేమను కదా మరి చూపిస్తూ ఉంటాం. అటువంటి ప్రేమను పొందుకున్న బిడ్డలు మన నుంచి దూరం చేయాలని అపవాది ఎప్పుడూ కూడా మరి టార్గెట్ చేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? అపవాది నుంచి మన బిడ్డల్ని దూరం చేయాలంటే మనం వారి గురించి ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే వ్యసనములతో వ్యర్థమైన వాడితో మరి తన జీవితం అంతా తనకున్న ఆస్తిని అంతా కూడా వ్యర్థం చేస్తున్నాడు, కనీసం తినడానికి కూడా తిండి లేకుండా అయిపోయింది. తనకు బుద్ధి వచ్చినప్పుడు మరలా తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి చేర్చుకొని మరలా తన బిడ్డగా ఉన్నతమైన ఆ యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు, అలాగే ఆయనకి వస్త్రములు తొడిగించి చక్కని రింగ్ పెట్టి ఒక ఆశీర్వాదకరమైన తన చిన్న కుమారుడు మరలా చేర్చుకున్నట్లుగా మరి ఈ యొక్క వాక్యం లూకా సువార్త 15వ అధ్యాయంలో ఉంటుందండి. చక్కగా చదువుకోండి. ఆ అంటే ఈ రోజున మన బిడ్డలు అనేవి మన బిడ్డలు అనేవారు మన చెయ్యి దాటిపోయారు అని నీవు అనుకోవడానికి వీల్లేదు. ప్రార్థించే తల్లిగా ఉన్నప్పుడు నీవు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటావు. ఈ చిన్న కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు ఆ తల్లి ఆ యొక్క తండ్రి ఏం చేస్తాడు? నిరీక్షించు ఉన్నాడండి. అంటే మన బిడ్డల కోసం ప్రార్థించాలి, నిరీక్షించాలి. నా బిడ్డ ఎప్పటికైనా మారతాడు. పాజిటివ్ థింకింగ్ అనేది మనలో ఉన్నప్పుడు ఆ పాజిటివ్ విధానమే మన జీవితాల్లో, మన బిడ్డల జీవితాల్లో నెరవేర్చబడుతుంది. ఆ రీతిగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని మనం ఏం చేయాలి? మన బిడ్డల గురించి ప్రార్థించాలి. ప్రార్థించింది మరి ఆ యొక్క అగస్టిన్ యొక్క తల్లి ఆ వేశ్యలతో గడిపే జీవితాన్ని విడిచిపెట్టేసి దేవుని యొక్క బిడ్డగా, దేవుని సాక్షిగా ఆయన మారతాడు. అలాగే తండ్రి నిరీక్షించాడు తప్పిపోయిన కుమారుని గురించి. వ్యర్థమైన వ్యసనాలతో దుర్వ్యాపారంతో ఆశను పాడు చేసుకున్నా సరే ఎప్పుడైతే తనకు బుద్ధి వచ్చిందో మరలా తండ్రి ఇంటికి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజున ప్రార్థన ద్వారా, నిరీక్షించడం ద్వారా మన బిడ్డలు మన చేయి దాటిపోయారు అనుకున్న వారు కూడా ఏం చేస్తారంటే మన యుద్ధకు మరలా దేవుడు రప్పించి దేవుని సన్నిధిలో సాగిపోయే స్థితిని ఇస్తాడు. ఈ యొక్క సత్యమైన, శ్రేష్టమైన దేవుని వాక్యానుసరమైన జీవితాలు మీ జీవితాల్లో ఫలించాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. యేసయ్యా గొప్ప దేవుడా నీకు వందనాలు. యేసయ్యా మేము ప్రార్థించే తల్లులుగా మేము మా బిడ్డలు మా కుటుంబాల గురించి ప్రార్థించేవారుగా ఉన్నప్పుడు మా బిడ్డల జీవితాలు ఆశీర్వాదకరంగా ఖచ్చితంగా మేము మరణించినా సరే మా బిడ్డలు నీ యొక్క సన్నిధిలో ఉంటారు. నిత్య రాజ్యానికి వారసత్వంగా కలిగిన నాయన స్థితిని సంపాదించుకుంటారు. కాబట్టి ఈ రోజు నా తల్లిదండ్రులైన ప్రతి ఒక్కరు కూడా జ్ఞానంగా మా యొక్క బిడ్డల గురించి మేమందరము కూడా ప్రార్థించే తల్లిదండ్రులుగా ఉండటం మీ కృప చూపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.